హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సుధాని అజయ్ని గదిలో పెట్టించి వేదవతి అనుమానాన్ని ఎక్కువ చెయ్యాలని చూసిన ధరాని చంప పగలగొట్టిన వరలక్ష్మి నిజంగానే సుధాని అజయ్ని గదిలో బంధించిందా? అసలు ఏం జరిగింది అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. ఇక వేదవతిని హాస్పిటల్ నుంచి ఇంటికైతే తీసుకొస్తాడు రాజశేఖర్. నేను కళ్ళు తిరిగి పడిపోయినట్టు ఇలా హాస్పిటల్కి వెళ్ళినట్టు పిల్లలకి చెప్పొద్దు, పిల్లలకి చెప్తే వాళ్ళు చాలా బాధపడతారు అని అంటూ ఉంటుంది వేదవతి. అయితే సరే వేదవతి అని రాజశేఖర్ అయితే అంటూ ఉంటాడు. తర్వాత ఇక సుధా నందిని ఇద్దరు కూర్చొని జ్యువెలరీ చూస్తూ ఉంటారు. అప్పుడే ఇక జ్యువెలరీ చూసేటప్పుడే సుధా అయితే ఒక నెక్లెస్ని చూసి ఇది చాలా బాగుంది నందిని అని అంటూ ఉంటుంది. నీకు నచ్చిందా? నచ్చితే వేసుకో సుధా అని నందిని అయితే సుధాని ఆ నెక్లెస్ని వేసుకోమంటుంది నందిని. అప్పుడే వేదవతి వచ్చి వాళ్ళ వంక చూసి సుధా అని గట్టిగా అరుస్తుంది వేదవతి. వెంటనే నందిని సుధా ఇద్దరూ షాక్ అయిపోయి అక్కడే తుడుస్తున్న ధర కూడా వేదవతి వంక అలా చూస్తూ ఉండిపోతుంది ఆశ్చర్యంగా. నందిని అయితే ఏమైందమ్మా, ఎందుకు అంత గట్టిగా అరిచావు అని అడుగుతూ ఉంటుంది నందిని. అసలు ఏంటి నందిని, నీకు అసలు బుద్ధుందా? ఎక్కడ ఉన్న వాళ్ళని ఎక్కడ తీసుకొచ్చి పెట్టావో? అయినా ఈ సుధా అసలు ఎందుకు మన ఇంట్లో ఉంటుంది అని అంటూ ఉంటుంది వేదవతి. అయితే అప్పుడు ఇక సుధా నా మనిషి కాబట్టి ఈ ఇంట్లో ఉంటుంది అని వరలక్ష్మి వస్తుంది. ఇక వరలక్ష్మి అలా వచ్చి చెప్పేసరికి అసలు నిన్నే కదా కలిసి ఉండాలని ఇక్కడికి రావాలని చెప్పింది, నీ కుటుంబం మొత్తాన్ని ఎందుకు తీసుకొచ్చావు అని అడుగుతూ ఉంటుంది వరలక్ష్మిని వేదవతి. అయితే అప్పుడు ఇక వరలక్ష్మిని వేదవతి అలా అనేసరికి నాతో పాటు వీళ్ళు కూడా వస్తారని నేను విష్ణు గారికి చెప్పాను, అలాగే వాళ్ళు నాతో పాటు వచ్చారు, దాంతో తప్పేముంది అని వరలక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఇంటికి వదిలిపోయినన్న దరిద్రం మళ్ళీ వెంట పడుతుంది. వీళ్ళు ఇక్కడికి వచ్చి మళ్ళీ మా ప్రాణాలు తీయడానికి వచ్చారు. అయినా నువ్వే భారం అనుకుంటే నీ ముఖమే చూడలేకపోతున్నామంటే మళ్ళీ ఈ సుధని అలాగే ఆ విహారికాన్ని ఎందుకు తీసుకొచ్చాయి? వాళ్ళిద్దరినీ కూడా ఇంట్లో నుంచి పంపించేసాయి అని వేదవతి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక వరలక్ష్మి అయితే వాళ్ళిద్దరూ నాకు తోడుగా ఉంటున్నారు, నాకు వంట పనిలో సహాయం చేస్తున్నారు, వాళ్ళిద్దరూ కూడా నాతో పాటు ఇక్కడే ఉంటారు. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే పిల్లలిద్దరినీ తీసుకొని నేను మా ఇంటికి వెళ్ళిపోతాను, మీ అబ్బాయినే మాతో పాటు పంపించండి అని వరలక్ష్మి అయితే షాక్ ఇస్తూ ఉంటుంది వేదవతికి. ఇక వరలక్ష్మి అలా చెప్పేసరికి ఒక్కసారి వేదవతి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. నా కొడుకుని నీ ఇంటికి పంపించడమా? అది కలలో కూడా జరగదు అని వేదవతి ఇక వార్నింగ్ ఇచ్చినట్టు చెప్పి గదిలోకి అయితే వెళ్ళిపోతుంది. ఆంటీ సుధా కోసం ఎందుకో అంతలాగా ఆలోచిస్తుంది, ఏం చేసింది సుధా అని ధరాకి అనుమానం అయితే వస్తుంది. తర్వాత ఇక వేదవతి అయితే అక్కడే ఉన్న ఒక దేవుడు దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటుంది, ఎందుకు అజయ్ నందినికి అన్యాయం చేస్తున్నాడు, నందినికి పిల్లలు పుట్టకుండా చేసి ఆ సుధాతో ఎందుకు అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అని వేదవతి ఇక దేవుడు ఫోటో దగ్గర చెప్తూ ఏడుస్తూ ఉంటుంది. అదంతా కూడా ధర వినేస్తుంది. ఏంటి, అజయ్ సుధాతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడా అని అనుకుంటూ ఉంటుంది. ధర అయితే వేదవతి ఆంటీ ఏదో అపార్థం చేసుకుంది, అందుకని సుధాని చూస్తే తను కోపంతో రగిలిపోతుంది. ఈ అనుమానమే పెనుభూతంలాగా మారేలా చేయాలి, ఈ అనుమానమే ఇంటిని మొత్తం దహించిపోవాలి, వరలక్ష్మి నేను కొట్టే దెబ్బకి గజగజ వణికిపోవాలి అని అనుకుంటూ ఉంటుంది ధర. అయితే ఇదంతా ఇలా జరుగుతుండగానే అప్పుడే ఇక ధర సుధా దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటుంది, ఎందుకో నందిని తన బెడ్రూమ్లోకి నిన్ను రమ్మని పిలుస్తుంది అని అంటూ ఉంటుంది ధర. అయితే తర్వాత ఇక అజయ్ అయితే బాత్రూంలో స్నానం చేస్తూ ఉంటాడు, నందిని కిచెన్లో ఉంటుంది. సుధా అయితే నందిని పిలుస్తుందని ధర చెప్పంగానే అప్పుడు ఇక సుధా నందిని గదిలోకి అయితే వెళ్తుంది. అలా వెళ్ళంగానే బయట నుంచి ధర అయితే తలుపుకి గొల్లెం పెట్టేస్తుంది. దాంతో ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది. లోపలికి వెళ్ళి సుధా అయితే నందిని లోపల ఉందని చెప్పిన ఈ ధర నందిని లోపల లేదు కదా, అయినా లోపల ఎవరున్నారు అనుకుంటూ ఉండగా అప్పుడే ఇక అజయ్ అయితే స్నానం చేసి వస్తాడు టవల్ చుట్టుకొని.
ఇక అజయ్ని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. సుధా, నువ్వేంటి ఇక్కడున్నావు అని అంటూ ఉండగా అప్పుడే ధర వెళ్ళి వేదవతిని అంటూ ఉంటుంది. వేదవతి దగ్గరికి వెళ్ళి నందిని వంటగదిలో ఉండగా సుధా నందిని గదిలోకి వెళ్ళింది ఆంటీ, ఎందుకు వెళ్ళిందో అర్థం కావడం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది. ధర అయితే అప్పుడే వేదవతి నన్ను ఆ గది దగ్గరికి తీసుకువెళ్ళు అని అనగానే అప్పుడే ఇక వేదవతిని ఆ గది దగ్గరికి తీసుకువెళ్తుంది. అప్పటికి ఇక లాక్ వేసుంటుంది. ఇక లాక్ వేసిన తలుపు కొడుతూ ఉంటుంది వేదవతి. లోపల నుంచి లాక్ తీసి అజయ్ అయితే బయటికి వస్తాడు. అజయ్ అలాగే సుధా ఇద్దరు కూడా బయటికి రావడం చూసి ఇక వేదవతి అయితే సుధా చెంప పగలగొడుతుంది. నా కూతురు గదిలో నీకేం పని అని అంటూ ఉంటుంది. సుధా అయితే ఏంటి అజయ్, నా కూతురికి అన్యాయం చేయాలనుకుంటున్నావా, దీంతో అక్రమ సంబంధం పెట్టుకున్నావా అని వేదవతి నిలదీస్తూ ఉంటుంది. అప్పుడే వరలక్ష్మి వచ్చి అత్తయ్య నోటికొచ్చినట్లు మాట్లాడకండి, ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నారో, అజయ్ గురించి తెలీదా, సుధా గురించి తెలీదా మీకు అని అంటూ ఉంటుంది వరలక్ష్మి. తెలిసి కాబట్టి ఎలా మాట్లాడుతున్నాను, వీళ్ళిద్దరూ పార్కులో ఒకరికొకరు కౌగిలించుకొని చూస్తూ ఉంటేనే నాకు కంపరంగా ఉంది అని అంటూ ఉంటుంది వేదవతి. అయితే అప్పుడు ఇక వరలక్ష్మి అయితే మీ ఇద్దరు పార్కుకు వెళ్ళారా అని అంటూ ఉంటే వెళ్ళాం వదిన అని అంటూ ఉంటుంది సుధా. వెళ్ళాం వరలక్ష్మి అని చెప్తూ ఉంటాడు అజయ్ కూడా. చూశారు కదా వాళ్ళే ఒప్పుకున్నారు అని వేదవతి చెప్తుండగా వాళ్ళు ఒప్పుకోలేదు అత్తయ్య, వెళ్ళామని చెప్తున్నారు. ఎందుకు వెళ్ళారు చెప్పండి, చెప్తారా లేదా అని అనగానే మీరు నోరు విప్పి నిజం చెప్పకపోతే ఇప్పుడు మీరిద్దరూ కూడా తప్పు చేసిన వాళ్ళు అవుతారు. అజయ్ గారు, మీరిప్పుడు నిజాన్ని చెప్పకపోతే ఒక ఆడపిల్ల జీవితం నాశనం అవుతుంది అని వరలక్ష్మి అంటూ ఉంటుంది. అప్పుడే అజయ్ అయితే వరలక్ష్మి వెళ్ళిన మాట నిజమే, కానీ ఎందుకు వెళ్ళామంటే అని మొత్తం చెప్తారు. నందినికి పిల్లలు పుట్టే అవకాశం లేదు వరలక్ష్మి, తనకి పిల్లలు పుట్టాలని నేను ట్యాబ్లెట్లు తనకి డైరెక్ట్గా ఇస్తే తను ఎక్కడ బాధపడుతుందని ఆ నిందని నా మీద వేసుకొని తనకు తాగే కాఫీ కప్పులో నేనైతే ఆ మందు కలిపాను. అది చూసిన సుధా నందినికి అన్యాయం చేస్తున్నారని నిలదీసింది. తనకి నిజం చెప్పాను అంటే అదే జరిగింది అని అంటూ ఉంటాడు అజయ్ అయితే. అప్పుడే ఇక సుధా కూడా అవును దినా, ఇప్పుడు కూడా నన్ను నందిని గదిలోకి పిలుస్తుందని ఈ ధరనే వచ్చి చెప్పింది అని అనగానే అప్పుడే ఇక ధర చంప పగలగొట్టి అసలు సూత్రధారివి నువ్వు, ఇంట్లో ప్రశాంతంగా ఎవ్వరు ఉండకూడదని గొడవ చెయ్యాలని చూస్తున్నావా అని అంటూ వరలక్ష్మి అయితే ధర చంప పగలగొడుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వంటలక్క సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.